ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనము ఈ యొక్క జన్మలో జన్మించినప్పుడు ఒక యోగంలో జన్మిస్తాం. అది పర్టికులర్గా పూర్వజన్మ కర్మ. ఆ పూర్వజన్మ కర్మను కనుక మనం సెట్ చేసుకోగలిగితే, అది ఏ రూపంలో వస్తుందో తెలుసుకోగలిగితే, దాని జోలికి వెళ్లకుండా మనం జాగ్రత్త పడగలిగితే 100% మనం సేవ్ అవుతాం. గుర్తుపెట్టుకోండి. అది ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. బట్ నేను మీకు ఇప్పుడు చెప్పేది ఒక్కొక్క లగ్నాన్ని బట్టి జనరల్గా చెప్తాను. బట్ పర్సనల్ చార్ట్లో ఆ యొక్క పూర్వజన్మ కర్మకారకుడు కాంబినేషన్స్ని బట్టి మారుతూ ఉంటుంది. అది అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది, ఒకసారి డౌన్ఫాల్ని చేస్తుంది. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే దాంట్లో ఏంటంటే, కొన్ని అంశాల జోలికి వెళ్ళకపోవడం వల్ల, కొన్ని చేయడం వల్ల మీరు పూర్వజన్మ కర్మ యొక్క ప్రభావాన్ని చాలా మటుకు తగ్గించుకోగలుగుతారు, హ్యాపీగా ఉండగలుగుతారు. ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. సింహ లగ్నము లేదా సింహరాశి, ముఖ్యంగా లగ్నం నుంచి చూసుకోండి. మీకు పూర్వజన్మ కర్మ ఏ గ్రహం మూలంగా, ఆ గ్రహం ఇచ్చేటువంటి రిజల్ట్స్లో ఎటువంటి యాక్టివిటీస్ మూలంగా మీకు బాగా కలిసి వస్తుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పూర్వజన్మ కర్మని మీకు రూల్ చేసేటువంటి ప్లానెట్ 2 ప్లానెట్స్ అవుతాయి. ఒకటి శని, రెండవది బుధుడు. శని ఎప్పుడైతే అయ్యాడో, కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో సింహలగ్నంలో పుట్టాము అంటే, అబ్బా ఎప్పుడు ఏదో కెరియర్ విషయంలోనే నా లైఫ్ అంతా కూడా స్ట్రెస్ అయిపోతున్నాను, బాధపడుతున్నాను, అట్లా ఉంటుంది. ఇది శని కనుక పాడైతే. బుధుడు పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి మీకు, ఎందుకంటే శని బుధుడు కదా, బిజినెస్లో ధనాన్ని పెట్టడం ద్వారా ఇబ్బంది పడ్డాను అనేటువంటిది మీకు లైఫ్లో వెళ్తూ ఉంటుంది. మరి ఈ రెండింటిని కంట్రోల్ చేసుకోవడం ఎలాగా? అయితే మీ యొక్క లగ్నానికి ఖచ్చితంగా మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా విదేశాలకు వెళ్ళడం వల్ల కానీ, ఇంకో వేరే దేశానికి వెళ్ళి అక్కడ జాబ్ చేసి రావడం వల్ల కానీ, వీటి వల్ల కూడా మీకు ఒక యోగం కలుగుతుంది. ఇక్కడ యోగం కలగడము, కర్మ ఏ ఏ రూపాల్లో వస్తుంది అనేటువంటిది ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలోని, బిజినెస్ రిలేటెడ్ విషయాల్లో ఖచ్చితంగా ఉంటుంది. అయితే మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి కెరియర్ రిలేటెడ్ సంబంధంతో కూడా మీ యొక్క లైఫ్ అనేది ముడిపడి ఉంటుంది. మరి అందరికీ ఎలా ఉంటుందంటే కాదు. పర్టికులర్గా సింహలగ్నం వారు ఆ యొక్క అంటే మీ యొక్క లైఫ్లో వారి యొక్క అంటే సింహలగ్నం వారి యొక్క జీవిత భాగస్వామికి సంబంధించిన కెరియర్, ఆర్ సింహలగ్నం వారి యొక్క జీవిత భాగస్వామి విదేశాలకు వెళ్ళి సెటిల్ అయ్యే దాని మీద కంప్లీట్ లైఫ్ మొత్తం. అంటే చూడండి, మనం ఒక్కోసారి కొన్ని విషయాలు డైలీ చర్చించుకుంటూ ఉంటాం. ఆ యొక్క అంశం మీద ఎక్కువ లైఫ్ మనం స్పెండ్ చేస్తూ ఉంటాం. బికాజ్ ఆఫ్ ఆ పర్టికులర్ అంశం మీ యొక్క లైఫ్ని రూల్ చేస్తూ ఉంటుంది. మరి దీన్ని కంట్రోల్ చేయడం ఎలాగా, దీని నుంచి లాభం పొందడం ఎలాగా, ఈ కర్మ నుంచి బయటపడడం ఎలాగా అంటే, నవగ్రహాల్లో బుధగ్రహము, శనిగ్రహం దగ్గర దీపారాధన చేయండి. దత్తాత్రేయుడి యొక్క నామస్మరణ చేయండి. మీరు ఖచ్చితంగా బయటపడతారు. అంటే ఏం చేయాలి? దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయండి. అలాగే ఈ యొక్క బుధుడు కానీ పాడయ్యాడు అనుకోండి బాగా మీ జన్మజాతకంలో, అప్పుడు ఖచ్చితంగా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. ఏదో లాభం వస్తుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నష్టపోతారని అర్థం. అలాగే శని పాడయ్యాడు అనుకోండి ఎవరికైనా జన్మజాతకంలో, అప్పుడు వివాహ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ 2 అంశాలే మీ లైఫ్లో మెయిన్గా మీ యొక్క పూర్వజన్మ కర్మని యాక్టివ్ చేసేటువంటి విషయాలు. అదేవిధంగా గోవులకి బెల్లము తినిపించడము, గోంగూర తినిపించడం కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. నవగ్రహాల్లో శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం వల్ల కూడా మీరు ఈ యొక్క కర్మ నుంచి బయటపడడం జరుగుతుంది. అయితే మీ జీవిత భాగస్వామి ఎవరికైనా అప్పు ఇవ్వడం వల్ల కూడా ఇక్కడ కొంతవరకు ఇరుక్కోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవి చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. మరి అలాంటప్పుడు
పూర్వజన్మ కర్మను తెలుసుకోవడం ఎలాగా అనేటువంటి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మీ లైఫ్లో జరిగేటువంటి కొన్ని సంఘటనలు తీసుకొని ఓకే నా లైఫ్ దీంతో కనెక్ట్ అయ్యి ఉందన్నమాట అని అనుకుని కూడా మీరు చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి ఎక్కువ అప్పుల పాలైపోతున్నామండి, బంధువర్గంలో అప్పుల పాలు ఇచ్చే నేను ఇబ్బంది పడుతున్నా అంటే మీ పూర్వజన్మ కర్మ దాంతో కనెక్ట్ అయింది. అప్పుడు మీరు సూర్య నమస్కారాలు చేసుకోండి. అలా కాదండి నాకేదో కలిసి వస్తుందని అన్నారు, నేను దానికోసం తిరుగుతున్నానంటే మీరు ఖచ్చితంగా విష్ణు సహస్రనామాలు చేసుకోవాలి. అప్పుడు కానీ మీరు బయటపడరు, గుర్తుపెట్టుకోండి. లేదు నేను కొంతమంది చూడండి కొన్ని సినిమా ఫీల్డ్ అను ఫ్యాషన్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడ బోల్డ్ అంత ఖర్చు పెట్టేసి లేకపోతే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అనవసరమైన గొడవల్లోకి ఇరుక్కుంటారు. అంటే బాగా గొడవల్లోకి ఇరుక్కుంటుంటారు. ఒక చిన్న గొడవ నా లైఫ్లో పెద్ద టర్న్ తీసుకొచ్చింది అంటూ ఉంటారు. అలా మీకు ఏదైనా ఒక గొడవ మూలంగా మీ లైఫ్ ఇబ్బంది పడుతుంది, ప్రతిసారి ఒక గొడవ వల్ల ఇబ్బంది పడుతుందంటే మీరు చేయవలసింది ఏంటంటే లలిత సహస్రనామాలు చేస్తూ ఉండాలి, గోవుకి క్యారెట్స్ తినిపిస్తూ ఉండాలి. మరి కొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ కట్టిన గృహం వల్ల లేకపోతే ఒక వాహనం తీసుకోవడం వల్ల మీ లైఫ్ ఒక మంచి స్టేజ్గా అసలు టర్న్ అయిపోతుంది. అదే మీ పూర్వజన్మలో ఉండేటువంటి బ్యాడ్ కర్మ. అలాంటప్పుడు చేయవలసింది ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. అలా కాకుండా మీరు ఉదాహరణకి జీవిత భాగస్వామి ఎంటర్ అయినప్పటి నుంచే నా లైఫ్ టర్న్ అయింది అంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు చేయవలసింది దక్షిణామూర్తి ఆరాధన. మరికొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ సమ్టైమ్స్ మీరు ఏదైనా ఒక ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన. మరికొన్నిసార్లు కొంతమందికి గమనించుకున్నట్లయితే ఇక్కడ గవర్నమెంట్ రిలేటెడ్ వాటి మూలంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేయడం వల్ల మీ లైఫ్ తలకిందులు అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మీరు కాళికా అమ్మవారి ఆరాధన చేస్తే బయటపడగలుగుతారు. మరియు మరికొంతమందికి షేర్ మార్కెటింగ్ ద్వారా కూడా పోతూ ఉంటుంది. ఆర్ సంథింగ్ కొన్ని లైఫ్లో అంటే ఒక్కొక్కసారి ఒక బిజినెస్ చేశాను సార్, అద్భుతమైన వేవ్లోకి వెళ్ళాను, మళ్ళీ డౌన్ఫాల్ అయ్యాను అంటాడు. అలాంటి వాళ్ళు ముఖ్యంగా దత్తాత్రేయుడు ఆరాధన చేసుకోవాలి. మరికొంతమందికి ఏంటంటే వివాహం ద్వారా ఇబ్బంది వస్తుంది. ఒక జీవిత భాగస్వామి ఎంటర్ అయినప్పటి నుంచి లైఫ్ బాగా ఇబ్బంది పడింది అంటే మీరు లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేసుకోండి. మరికొంతమందికి అప్పులు చేయడం ద్వారా ఇబ్బంది వస్తుంది. అలాంటి వారు శ్రీమాత్రే నమః చేసుకోవాలి. మరికొంతమందికి ఎట్లా ఉంటుందంటే వారికి తల్లితోనే విభేదాలు ఉంటాయి. అటువంటి వారు విష్ణు సహస్రనామాలు, తండ్రితో ఇబ్బంది ఉందండి, గవర్నమెంట్ వ్యక్తులతో ఇబ్బంది ఉంది అనుకునేటువంటి వారు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. అంటే ఇవన్నీ ఎందుకంటే మీ యొక్క ప్రాబ్లంను బట్టి కూడా ఉంటుంది ఒక్కోసారి పూర్వజన్మ కర్మ కనెక్ట్ అయ్యి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ పూర్వజన్మ కర్మ ఎలా ఉన్నా, మీ వాస్తు పరిస్థితులు ఎలా ఉన్నా, మీరు ప్రతిదానికి కూడా ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గాల్లో గొప్ప మార్గం ఏమిటి అంటే లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయడము. ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటి కనిపిస్తున్న ప్రతిదీ కూడా ఈశ్వరమయం, ఆ విష్ణుమయం అని అనుకుంటూ అందులో ఉండేటువంటి శక్తి ఎవరైతే ఉన్నారో లలితాంబిక అమ్మవారు అని చెప్పి మీరు గుర్తించినట్లయితే 100% మీరు ఈ కర్మ నుంచి బయటపడగలుగుతారు. దీంతోపాటు కొన్ని అలవాట్లు చేసుకోండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా కాసేపు ధ్యానంలో ఉండండి. ఒక ½ అవర్ 40 మినిట్స్ మినిమం ధ్యానం చేయండి. ఖచ్చితంగా ఏదైనా ఒక ఆలయానికి రెగ్యులర్గా వెళ్ళడం ప్రాక్టీస్ చేసుకోండి, మీ ఇంటి దగ్గరలో ఉండే ఆలయాలకి. అదేవిధంగా వీలున్నప్పుడల్లా ఏదో ఒక మొక్కను నాటండి. ఇవన్నీ కూడా మీ పూర్వజన్మ కర్మలు తగ్గిస్తాయి. వారానికి ఒక్కసారైనా గోశాలకు వెళ్ళడం మీరు చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి దాంట్లో మీరు సంపాదించే దాంట్లో ఎంతో కొంత కనీసం నెలకొక్కసారైనా ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టండి. ఒక్కసారైనా నెలకి మీ లైఫ్ ఎంత టర్న్ అవుతుందో చూడండి. అమ్మవారు మిమ్మల్ని ఎలా కాపాడుతుందో చూడండి. శ్రీమాత్రే నమః.